దేవ నారాయణ జగన్నాథ అనగలిగారంటే చాలా గొప్పది. కాబట్టి ఇటువంటి సత్సంగాల్లో పాల్గొగలిగారంటే, మందిరాలకు వచ్చి సేవలు చేయగలుగుతున్నారంటే, ఇప్పుడు మీరంతా వేదం చదివారు, పుట్టపర్తిలో ఉన్నట్లు అనిపించింది నాకు. చాలా సంతోషం. చక్కగా స్వరముతో మంచి ఉచ్చారణతో ఎక్కడ తప్పు లేకుండా తొట్టుబాటు లేకుండా ముందుది వెనక్కి వెనక్కి ముందుకి అయిపోకుండా స్పష్టంగా భక్తితో ఆర్తితో చక్కగా చదివారు. మీ అందరికీ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని హృదయపూర్వక ప్రార్థన. ఇలా ఇవన్నీ కూడా మనకి తెలియకుండా వచ్చే జన్మ మాలలో ఇవన్నీ పుష్పాలు, తర్వాత జన్మకి పుష్పాల మాట ఇవన్నీ కూడా. ఆ మాల మన మెడలో వేయాలి కదా భగవంతుడు, ఆ మాల మనకి నెక్స్ట్ జన్మకు వస్తుంది. అందుకని ఇప్పుడు మనం చేస్తున్నటువంటి మందిరం తుడిచే సేవ కానీ, కుర్చీలు వేసేది కానీ, మాలలు కట్టేది కానీ, ఇవన్నీ శుభ్రం చేసేది కానీ, ఏమిటి మనం చేయగలుగుతున్నామో అవన్నీ కూడా వచ్చే జన్మకి గొప్ప అక్షయం అయిపోయి భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహంగా మనపై వర్షిస్తాయన్నమాట. అవన్నీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏమీ చేయకపోయినా ఏది ఆగదు. ఆ అదృష్టాన్ని నువ్వు కోల్పోతావు అంతే. నువ్వు చేయకపోయినా, నేను ఇక్కడ ప్రవచనం చెప్పకపోయినా ఇంకొకరు వచ్చి చెప్తారు, ఆ అదృష్టాన్ని నేను కోల్పోతాను. అలాగే మనం సేవ చేయకపోయినా ఏది ఆగదు. స్వామి ఏమన్నారు, ఒకసారి నేను నిన్ను నా భక్తుడిగా గనక టిక్కు పెట్టేనా, నువ్వు నన్ను వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టను అన్నారండి. ఇంతకంటే అభయం పరంధాముడు చెప్పిన మాట ఇది. ఎవరో నాలాంటి వాళ్ళు చెప్పిన మాటలు కావు ఇవన్నీ. ఒక్కసారి నేను టిక్కు పెట్టాను అనుకో, నా భక్తుడివి నువ్వని, ఇంకంతే. ఏదో గ్రహపాట్ల వల్ల పొరపాట్ల వల్ల కొన్ని కారణాల వల్ల నువ్వు దూరం అవ్వచ్చేమో కానీ నేను ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను అన్నారు. కుమారమ్మ గారు పెళ్లికి వెళ్ళేటప్పుడు ఆవిడ ఎల్లలేక ఏడుస్తూ ఉంటే స్వామి ఒక పద్యం రాసి ఆవిడకి ఇచ్చి, కుమారమ్మ నువ్వెప్పుడు నన్ను ఇలా ప్రార్థన చేయాలి అని చెప్పి ఇచ్చారన్నమాట. ఏమిటా పద్యం? అడవుల యందున్న ఆకాశముననున్న, అడవుల యందున్న ఆకాశముననున్న, పట్టణముననున్న పల్లెనున్న, పట్టణముననున్న పల్లెనున్న, గుట్ట మీదనున్న నటేట పడియున్న, గుట్ట మీదనున్న నటేట పడియున్న, మదిని సాయి నన్ను మరువడెప్పుడు అని నువ్వు నన్ను ప్రార్థన చేయాలని ప్రార్థనను కూడా చెప్పిన దేవుడు మన దేవుడు సత్యసాయి పరమ. మనకి ఏం తెలుసండి, ఎలా ప్రార్థించాలో కూడా తెలియనటువంటి అజ్ఞానులు మనం. అటువంటి అద్భుత అవతారం వచ్చి మనలందరినీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వలేసి జాగ్రత్తగా ఆయన దగ్గరికి లాక్కున్నాడు. మన సాధనల వల్ల మనం ఏమో ఆయన దగ్గరికి వెళ్ళిపోలేదండి, ఆయన దయతో మనల్ని లాక్కున్నాడు. మనమేదో సప్త ఋషుల్లో వశిష్ఠుడివో జమదగ్నిమో పరశురాముడివో కాదు. మన సాధనల వల్ల మనం ఏమి ఆయన అదృష్టాన్ని ఆయన దర్శనాన్ని పొందలే. ఆయనే దయదలచి మనల్ని జాగ్రత్తగా పూర్వజన్మలో రామావతారంలో కృష్ణావతారంలో ఏవో కొద్ది చేసి ఉంటాం కదా, వాటిని తీసుకుని వాటికి ఇంకా కలిపేసి స్వామి ఒకసారి అంటారు, ఒరే నా మాట విని కష్టపడి 33 మార్కులు తెచ్చుకుంటారా, 33 తెచ్చుకుంటే నేను గ్రేస్ మార్కులు 2 కలిపేసి మిమ్మల్ని పాస్ చేస్తానన్నారు. మనకి సమయం లేదు, కదలనికి వెళ్ళాలి. అటువంటి స్వామి మన స్వామి మాట. రత్నాకర్ గారు కూడా అద్భుతంగా కొన్ని విషయాలు చెప్పారు. మరి ఇటువంటి విషయాలు స్వామి ఎట్లా మార్కు